ప్రజలారా, ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి తండ్రి కొడుకుల వ్యవహారం ఎట్టుంటుందంటే, ఇది చెరువుకు సంబంధించింది భూమి అని చెప్పి వరదరాజిరెడ్డి గారు ఒక కంప్లెయింట్ ఇచ్చి ఆర్‌డీఓని ఆపుతారు. ఆ వెంచర్‌కి సంబంధించిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆర్‌డీఓని కలుస్తాడు. ఇది లేదు వరదరాజిరెడ్డి గారు కంప్లెయింట్ ఇచ్చినారు చెరువు భూమి అని చెప్పి, నువ్వు ఆయనతో మాట్లాడుకో అని చెప్పి ఆర్‌డీఓ ఈడికి పంపిస్తాడు. వరదరాజిరెడ్డి దగ్గరికి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి పోతాడు. అన్నా ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు. 1923లోనే బ్రిటిష్ గవర్నమెంట్‌లోనే ఇది పట్టా భూమి అని ఇచ్చినారు అని చెప్పి. అప్పుడు పెద్దాయన చెప్పే మాట ఏం తెలుసునా? లెక్క అడగడు పెద్దాయన. లెక్క సత్యం నోరు తెరిచినా లెక్క అడగడు. అడగాల్సినోళ్ళు అడుగుతారు. నేనెప్పటికీ నీతిపరుడిని అనిపించుకోవాలి కదా! లెక్క అడగడు. కంప్లెయింట్ వేరే వాళ్ళు చెప్పింటే కంప్లెయింట్ ఇచ్చినామ్మా. అది ఆర్‌డీఓ తేలుస్తాడులే. ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ కలిసి తేల్చి నీదైతే నీకే వస్తాదిలే. సుధాకర్ రెడ్డి నీదైతే నీకే వస్తాదిలే. ఇంతే 10 సార్లు గెలిచినా. ఈ నుంచి మళ్ళా ఆయన కొండారెడ్డి దగ్గరికి పోతాడు. నాయనకు చెప్పు కొండారెడ్డి ఇట్లా కరెక్ట్ అని చెప్పి. అవునా ఎవరో చెప్పింటే నాయన ఫిర్యాదు చేసినాడు. కనుక్కున్నాంలే అన్న ఆర్‌డీఓతో మాట్లాడదాంలే, ఎంఆర్‌ఓతో మాట్లాడదాంలే. ఇది కనుక్కున్నాంలే ఏదో మొత్తం మీద అది చెరువు భూమి అన్నారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. నిజంగా మీరు ఆ తండ్రి కొడుకులు మంచోళ్ళైతే ఈ ఈ ఈ బాధితుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్‌డీఓకి ఫోన్ చేసి ఎంఆర్‌ఓ మీరు అందరూ కలిసి ఆ ఫైల్ తీసుకొని రండి. ఇది చెరువు భూమే కాదా అని చెప్పి తేల్చండి అని చెప్పి తేల్చి సొక్కమైతే ఓకే. సొక్కం కాకపోతే రద్దు. 4, 5 నెలల కాలం పాటు అది సొక్కమో కాదో తేల్చకుండా ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆ వ్యాపారస్తుని మానసికంగా హింసించి, వేధించి, ఒత్తిడికి గురి చేసి వానికి విధిలేని పరిస్థితుల్లో మీ కాళ్ళభారానికి వచ్చేటట్టు మళ్ళీ ఎక్కడే కానీ మీరు లెక్కడినట్టు ఉండదు. ఇంక సాధ్యం కాక తండ్రికి కొడుకు చెప్పడానికి వీలుగా ఉండే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఎంఆర్ఓ రిటైర్డ్ భాస్కర్ లాంటి వ్యక్తి వస్తారు. వాళ్ళు వచ్చి కొండాడి దగ్గరికి పోయి మాట్లాడి 15 కోట్లు అంటే ఈయన 5 కోట్లు కాదులే 10 అని చెప్పి 11 అని చెప్పి బేరం సెటిల్ అయిపోతే ఆయన వచ్చి సుధాకర్ రెడ్డి చెప్పి ఇదిగో సుధాకర్ రెడ్డి 5 కాదులే 10 కోట్లు అని చెప్పి 10 కోట్లు సెటిల్ 10 కోట్లు తీసుకుపోయి కొండారెడ్డికి భాస్కర్ రెడ్డి ఇస్తే సుధాకర్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి సంబంధమే ఉండదు. సుధాకర్ రెడ్డికి వరదాడికి సంబంధమే ఉండదు. భాస్కర్ రెడ్డి తీసుకుపోయి 10 కోట్లు ఇస్తే మళ్ళా తర్వాత ఇదే కొండారెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడు రిటైర్డ్ ఎంప్లాయీ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డికి ఎవరి నువ్వు నాయనకు పోయి చెప్పున్నా సమస్య పరిష్కారం అయింది అదేం లేదులే అంత చెరువు భూమి కాదంటలే అని చెప్పి. అప్పుడు భాస్కర్ రెడ్డి పోయి వరదాడి చెప్తాడు ఏమని లేదులన్నా ఇది మేము కనుక్కున్నాం మాట్లాడినాం ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు ఇదంతా కరెక్ట్గా ఉందిలే కొండారెడ్డితో మాట్లాడినాం సమస్య పరిష్కారం అయిపోయిందిలే అంటే అప్పుడు వరదాడి గారు ఫోన్ చేసి ఆర్‌డీఓ గారికి మా భాస్కర్ రెడ్డి చెప్పినాలేయా అది కరెక్ట్గా ఉందంటలే అంటే నిన్నటి వరకు చెరువు భూమిగా ఉండే భూమి కాగితాలు పత్రాలు ఏవి చూసి పరిష్కరించాల్సినది పరిష్కరించకుండా 4 నెలలు నానబెట్టి మీకు కావాల్సిన రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి చెప్తానే ఏ పత్రాలు చూడకుండా నీ కొడుకు ముడుపులు ముడతానే ఆర్‌డీఓ కరెక్ట్గా ఉందంటలేయా ఆర్‌డీఓ గారు చేసేలే పర్వాలేదులే కరెక్ట్గా ఉందంటలే మా భాస్కర్ రెడ్డి చెప్పినాడు. సబ్జెక్ట్ ఈజ్ ఓవర్ ప్రజలారా. ఎప్పుడైనా మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే నేనప్పుడు లెక్క అడిగినా అంటాడు వరదాడి. నేనప్పుడు లెక్క అడిగినా అని కొండాడి అంటాడు. మరి లెక్క పోయిందా లేదా అని సుధాకర్ రెడ్డి అయితే పోయింది. అందరూ వైష్ణవ భక్తులే. కోడి మాంసం మాయమైంది నీ అక్క ఎట్లా మాయమైందో అర్థం కాలే. అందరూ వైష్ణవ భక్తులే మాంసం మాయమైంది. ఎట్లా మాయమైంది? కాకెత్తకపోయింది. ఇంతటి ఘరానా అవినీతి పరులు ఇంతటి లంచగొండులు ఈ పొద్దుటూరు తాలూకాలోనే ఉండరు ప్రజలారా. ఇది సత్యము.